ఇంజినీరింగ్ జాయిన్ అయిన ఫ్యూ వీక్స్ తర్వాత మనం ఒక డైలమాలోకి వెళ్తాం అనమాట. అరే ఇంజినీరింగ్ అర్థం కావట్లేదు, ఏంటి ఇంజినీరింగ్, అరే మనీ ఎలా సంపాదించాలి ఫ్యూచర్ కోసం, ఆ తర్వాత ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అసలు సక్సెస్ అవుతానా అనేది మీ బ్రెయిన్ లోకి వస్తుంది అనమాట. ఇవన్నీ బ్రెయిన్ లోకి వస్తే దానికి కారణం ఒకే ఒకటి, అదేంటంటే లైఫ్. వెల్కమ్, ఐఎమ్ దేవ్. నేను కూడా మీలా ఒక సాదా సీర్ణమైన ఇంజనీరింగ్ స్టూడెంట్. కానీ నాకంటూ ఒక క్లారిటీ ఉంది. డబ్బులు ఎలా సంపాదించాలి, ఇంజనీరింగ్ ఎలా చేయాలి, అసలు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది నేను ఒక క్లారిటీ తెచ్చుకున్నాను. మీరు కూడా క్లారిటీ తెచ్చుకోవచ్చు, జస్ట్ ఒక కొన్ని సింపుల్ స్టెప్స్తో. అది మీకు తెలియాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో ముందుగానే ఇంజనీరింగ్ జాయిన్ అవ్వగానే స్టార్టింగ్ అప్పటికే అర్థం కాదు. కొంతమంది మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటారు, అసలు కొంతమందికి ఏం అర్థం కాదు. మీరు ఆ బ్యాచ్, నేను ఆ బ్యాచ్. ఎందుకంటే మీరు 2 months ముందే సెమ్కి ప్రిపేర్ అవుతారు, లేదా 1 day ముందే ప్రిపేర్ అవుతారు. నేను 1 day ప్రిపేర్ అయిన రోజులు ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే ఇంజనీరింగ్ జాయిన్ అయిన వెంటనే నీకు అర్థం కాలేదు అనుకో, జస్ట్ లీవ్ ద ఇంజనీరింగ్. లీవ్ ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ క్విట్ చేయమని కాదు బ్రో. అసలు ఇంజనీరింగ్ చెయ్యు, ఇంజనీరింగ్ సర్టిఫికేట్ కోసమే చెయ్యు, కానీ దాంతోపాటు ఒక స్కిల్ నేర్చుకో. ఎనీ స్కిల్, నీకు నచ్చిన స్కిల్ నువ్వు ఎక్స్ప్లోర్ చెయ్యి. ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నీకు నచ్చి, ఓకే నాకు ఇది నచ్చింది, దాంట్లో నేను ఇంప్రూవ్ అవుదాం అనుకుంటున్నావు అంటే డెఫినెట్లీ అదేంటో తెలుసుకొని దాంట్లో ఇంప్రూవ్ అయిన తర్వాత డెఫినెట్లీ దాన్ని మార్కెట్లో పంపించండి, ఇట్ విల్ మేక్ మనీ. లేదా నీ రెజ్యూమ్లోకి యాడ్ చేయి, ఫ్యూచర్లో నీకు అది యూజ్ అవుతుంది, నీకు గ్యారంటీ అదే జాబ్ తెచ్చి పెడుతుంది. లేదు బ్రో, నాకు అదంతా ఎక్స్ప్లోర్ చేసే టైమే లేదు, ఇంకా నా వల్ల అవ్వదు అన్నావంటే జస్ట్ సింపుల్లీ ఒకటి చెప్తా, ఇది నేర్చుకున్నావంటే నేను ఎవరు రిజెక్ట్ చేయడానికే వీల్లేదు బ్రో. కమ్యూనికేషన్ స్కిల్స్ అది వచ్చాయంటే చాలు. ఫ్లూయెంట్గా తెలుగులో మాట్లాడడం కాదు బ్రో, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ ఆర్ హిందీ ఎనీ లాంగ్వేజ్ నువ్వు ఫ్లూయెంట్గా ఉన్నావంటే ఆ లాంగ్వేజ్ నీడ్ ఉన్న సోర్స్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలంటే డెఫినెట్లీ హీ విల్ హైయర్ యూ. ఎనీ హెచ్ఆర్, ఎనీ మేనేజర్, నీకు ఇంగ్లీష్ బాగా వచ్చింది, ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతున్నావు అంటే డెఫినెట్లీ హీ విల్ హైయర్ యూ అట్ ఎనీ కాస్ట్. కనీసం కొద్ది అమౌంట్లో అయినా నిన్ను జాయిన్ చేసుకుంటాడు, ఎందుకంటే ఆడికి నీ అవసరం ఉంది. అట్లీస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా నేర్చుకో బ్రో, డెఫినెట్లీ నీ రెజ్యూమ్లోకి నీ ఫ్యూచర్కి హెల్ప్ అవుతుంది. సో ఫైనల్లీ మనకు కావాల్సింది నెక్స్ట్ విషయం ఇదేంటంటే మనీ. ఈ మనీ నాకు కావాలి, నీకు కావాలి, కానీ నేను సంపాదించా, నువ్వు కూడా సంపాదించవచ్చు. అది ఎలాగంటే సింపుల్, నథింగ్. స్విగ్గీ జాబ్ అయినా చేయి, లేకపోతే జొమాటో లేదా డీమార్ట్ అయినా వర్క్ చేయి, ఏముంది. నామోషియా, ఎవడో ఏదో అనుకున్నాడని నీ డ్రీమ్ కోసం నువ్వు కష్టపడుతున్నావు. ఎవడో ఏదో అనుకున్నాడని చెప్పి దాన్ని నువ్వు పక్కన పెట్టేలేవు కదా. నీ డ్రీమ్ ఏంటో నీకే తెలుసు. నువ్వు దేనికోసం కష్టపడుతున్నావు? సర్టెన్ ఒక కార్, ఒక బైక్, హౌస్, ఎనీ ప్రాపర్టీ, ఎనీ గోల్డ్, ఎనీ ఏదో వాచ్, షూ ఏదో కొనుక్కుంది అనుకుంటున్నావు. ఆ కష్టం నీకు మాత్రమే తెలుసు, బయట నుండి తెలియదు. ఆడు ఈజీగా మాట్లాడేస్తాడు, వదిలే. నువ్వు కష్టపడి ఒక 10,000 సంపాదించావు అనుకో, నువ్వు ఇంట్లోకి ఇచ్చినా పర్లేదు, లేదా నీ మట్టుకు నువ్వు ఖర్చు పెట్టుకున్నా పర్లేదు. కానీ మధ్యలో ఒక ప్లాట్ఫామ్ ఉంది, అదేంటంటే ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఫ్యూచర్లో నీకు దేనికి పనికిరాదు. నీ మనీ ప్రజెంట్ నువ్వు ఇన్వెస్ట్ చేసావు అంటే ఫ్యూచర్ అది నీకు దేనికో దానికి, ఎనీ ఎమర్జెన్సీ ఫండ్, ఎనీథింగ్ నీకు అది ఉపయోగపడుతుంది. ఇప్పటి నుంచి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసావంటే గ్యారంటీ ఉపయోగపడుతుంది. ఏంటి బ్రో నాకు ఇన్వెస్ట్మెంట్ లేట్ రావు అంటే, నీకు డెఫినెట్లీ వచ్చు. చిన్నప్పుడు నువ్వు ఐస్ క్రీమ్ కొనుక్కోవడం కోసమైనా, పానీపూరి లేదా ఏదో బొమ్మ అయినా నీకు కొనుక్కోవడం కోసం కిడ్డీ బ్యాంక్ లో రూపాయి రూపాయి వేసేవాళ్ళు, లేదా 10 రూపాయలైనా వేసేవాడిని. నేనైతే రూపాయి రూపాయి 10 రూపాయలు వేసేవాడిని, కానీ అంతకుమించి ఎక్కువ లేదు. నాకు రూపాయి రూపాయి ఇస్తే నేను వెళ్ళి దాచుకొని అది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ వేస్తే ఇప్పటికీ ఏం లేట్ అవ్వలేదు బ్రో. ఇంకా అది రాలేదంటే నెలకి అట్లీస్ట్ 1000 రూపీస్ అయినా కిడ్డీ బ్యాంక్లే. ఒకేసారి 1000 వేయమనట్లే, మెల్లిమెల్లిగా 100, 10, 0, 5 రూపీస్, 10 రూపీస్, 50 రూపీస్ వేసి కూడబెట్టాం అనుకో, డెఫినెట్లీ ఇట్ విల్ మేక్ ఏ పర్పస్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎనీ టైం. ఒక బైక్ కొందాం అన్నా, ఒక మెడికల్ ఎమర్జెన్సీ అయినా నీకు డెఫినెట్లీ అది యూజ్ అవుతుంది. లేదు బ్రో, నేను కొద్దిగా ఎడ్యుకేటెడ్, స్టాక్ మార్కెట్ తెలుసు, ట్రేడింగ్ తెలుసు అంటే ట్రేడింగ్ కొద్ది చాలా రిస్క్ లేదు. స్టాక్ మార్కెట్ తెలుసు అంటే ఎస్ఐపిస్ లో పెట్టు, స్టాక్స్ లో పెట్టు, డెఫినెట్లీ ఇట్ విల్ జనరేట్ సమ్ మనీ టు యూ. కానీ ఇన్వెస్ట్ చేయకుండా మాత్రం డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు ఫుల్ గా మీ పేరెంట్స్కి ఇచ్చి. పేరెంట్స్ అనే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు లైఫ్ని చూసి ఇబ్బందులు పడకూడదని మనకి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఏదో ఒక దాంట్లో. మీరు మాత్రం మీరు సంపాదించిన మీరు ఇన్వెస్ట్ చేయండి, నీకోసం నువ్వు ఇన్వెస్ట్ చేసుకో, నీకోసం నీకు కావాల్సిన దానికోసం నువ్వు ఇన్వెస్ట్. ఫ్యూచర్ ఫ్యూచర్ ఎటు వెళ్తుందో మనకు తెలియదు. నేను ఫస్ట్ చెప్పిన 2 పాయింట్స్ మీరు క్లారిటీ విన్నారనుకోండి, మీ ఫ్యూచర్ మీకు సెట్ అయిపోయినట్టే. దేని బ్రో డైలాగ్ వేస్తావా అంటే, ఒక స్కిల్ నువ్వు నేర్చుకున్నావు, ఆ స్కిల్ నీకు డెఫినెట్లీ జాబ్కి యూజ్ అవుతుందంటే నీ ఫ్యూచర్ సెట్ అయిపోయినట్టే. మనీ ఎలాగా సంపాదించాలో నువ్వు నేర్చుకుంటున్నావు, ఇద్దరు ఎన్ని జాబ్ చేసి నువ్వు సంపాదిస్తున్నావు. ఆ సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టకుండా ఖర్చు పెడుతున్నావు, ప్లస్ ఇస్తున్నావు.
ప్లస్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు అంటే ఫ్యూచర్లో నీకు ఏదో ఒక యూజ్ ఉంటుంది. ఫ్యూచర్ సెట్ అయిపోయినట్టు ఇల్లు కొనుక్కోవచ్చు, బైక్ కొనుక్కోవచ్చు, కార్ కొనుక్కోవచ్చు. ఈ 2 పాయింట్లు నువ్వు క్లారిటీగా అర్థం చేసుకున్నావు అంటే హ్యాపీ, ఫ్యూచర్ సెట్ అయిపోతుంది. లేదు బ్రో, స్టార్టింగ్ నువ్వు ఏదో పాయింట్ చెప్పావు కదా బ్రో, నా ఫ్యూచర్ నేను సెట్ చేసుకున్నాను, నా డబ్బులు ఎలా సంపాదించాలో ఒక ఐడియా తెచ్చుకున్నాను అంటే సింపుల్ సింపుల్గా 3 స్టెప్స్ చెప్పాలంటే నీ ప్రాబ్లం ఏంటో నువ్వు తెలుసుకో. నీ ప్రాబ్లంకి కావాల్సిన సోర్స్ అంటే ఒక స్కిల్, నీ సొల్యూషన్ ఫైండ్ చేసి ఆ సొల్యూషన్లో ఇంప్రూవ్ చేసుకో. ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత సొల్యూషన్ అంటే ఇంప్రూవ్ చేసుకోవడం అంటే ఓకే నాకు ఈ సొల్యూషన్ వచ్చు అయిపోయింది అనేది కాదు. దాన్ని ఇంకా నువ్వు దాంట్లో నువ్వు బెస్ట్ అయి ఉండాలి. ఆ బెస్ట్ ఆ స్కిల్ని నువ్వు మార్కెట్లోకి పంపించుకున్నావు అనుకో, డెఫినెట్లీ ఇట్ విల్ జనరేట్ మనీ టు యూ. సింపుల్. నీకు అర్థమైందా? ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయి. ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్ సొల్యూషన్ కనిపెట్టు. సొల్యూషన్ని మార్కెట్లోకి పంపించు. సొల్యూషన్ ఈజీగా మార్కెట్లోకి పంపించలేవు కదా, దాన్ని ఇంప్రూవ్ చేసుకొని మార్కెట్లోకి పంపించు. డెఫినెట్లీ ఇట్ విల్ మేక్ మనీ టు యూ. సింపుల్ బ్రో. ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరికి లైఫ్లో వస్తుంది బ్రో. దానికోసం నువ్వు ఏం చేసావు అనేదే ఇంపార్టెంట్. దానికోసం నువ్వు కష్టపడ్డావా, డెఫినెట్లీ ద ప్రాబ్లం ముందు చెప్పకూడదు కానీ వెళ్ళిపోద్ది. నేను ఇంకో ఏదో మాట అన్నాను కానీ ముందు నువ్వు భయపడక. ప్రాబ్లం చూసి లైఫ్ ని ఫ్యూచర్ చూసి భయపడ్డావంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తావు బ్రో. కానీ అసలు నీకు ఆ మైండ్లో ఆ థాట్ వచ్చింది చూడు, ఏంటి అసలు లైఫ్ ఎలాగా, ఫ్యూచర్ ఏంటి అని, దానికి యూ షుడ్ బీ వెరీ గ్రాటిట్యూడ్. అసలు కంగ్రాచులేషన్స్ బ్రో. అసలు నీకు అది ఆ థాట్ వచ్చిందంటే, చాలా మందికి లేట్గా వస్తుంది, నీకు ముందుగానే వచ్చిందంటే యూర్ ఆన్ టు ద ఫీల్డ్. దానికోసం నువ్వు వర్క్ చేసావంటే డెఫినెట్లీ ఇట్ విల్ జనరేట్ మనీ అండ్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఏం చెప్పినా పోయినా డెఫినెట్లీ దిస్ జస్ట్ సింపుల్. చాలా మంది అలాగే సక్సెస్ అయ్యారు బ్రో. నీకు తెలియకపోతే బోల్డ్ అని బయోగ్రఫీస్ విను, అర్థమవుతుంది అసలు. లేదా బోల్డ్ అని ఇప్పుడే తెచ్చి నేను చేస్తున్నా పాడ్కాస్ట్, చాలా మంది తెచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. నాదనే కాదు, వేరే ఛానల్ అయినా వాళ్ళు సింపుల్ ప్రాబ్లం తెలుసుకున్నారు, ప్రాబ్లం ఐడెంటిఫై చేశారు, ప్రాబ్లం సొల్యూషన్ ఇంప్రూవ్ చేసుకొని దాన్ని మార్కెట్లో పంపించడం, దే మేడ్ మనీ త్రూ దట్ ప్రాబ్లం ఓన్లీ. ఆల్ యూ నీడ్ ఇస్ టు ఫస్ట్ ఐడెంటిఫై యువర్ ప్రాబ్లమ్ బ్రో. అంతే. సింపుల్ గా చెప్పాలి. నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఒకసారి నువ్వు నీకు అర్థమైందని నేను అనుకుంటా. నాకు అర్థం కాలేదంటే నాకు కూడా ఇంకో స్టెప్ ఉంది. నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేయండి, పర్సనల్ గా డైరెక్ట్ గా నాకే మెసేజ్ చేయండి. ఐ మెన్షన్ ఇన్ డిస్క్రిప్షన్. మీకు ఏమైనా ప్రాబ్లం ఉందంటే డెఫినెట్లీ నాతో మాట్లాడండి బ్రో. ఇది నీ ప్రాబ్లం బ్రో, ఐ విల్ ట్రై టు క్లారిఫై ఇట్. మీకు కనిపెట్టలేకపోతే ఇంకా మార్కెటింగ్ బ్రో నాకు ఇన్వెస్ట్మెంట్ రాదు అంటే ఐ విల్ టీచ్ యూ సంథింగ్. నాకు వచ్చిన నాలెడ్జ్, నాకు తెలిసిన స్టాక్ మార్కెట్, నాకు తెలిసిన ట్రేడింగ్ నేను మీకు నేర్పిస్తాను. నో వరీస్. నేను ఉన్నా, చాలా మంది ఉన్నారు, వాళ్ళకైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయినా నేర్చుకో. నో ఈగో అండ్ నో సంథింగ్, జస్ట్ లెర్న్. సో మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ ఇలాంటి కంటెంట్ ఎంతో రాబోతుంది. సో స్టే ట్యూన్ టు దేవ్ వ్లాగ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. జస్ట్ ఐడెంటిఫై యువర్ ప్రాబ్లమ్, ఫైండ్ ఏ సొల్యూషన్ ఫర్ ఇట్, ఇంప్రూవ్ యువర్ సొల్యూషన్ అండ్ ప్లీజ్ మార్కెట్లోకి పంపించండి. మేక్ మనీ త్రూ ఇట్. సో ఫస్ట్ ఫైండ్ యువర్ ప్రాబ్లమ్.